హలో గైస్, వెల్కమ్ టు మల్టీవర్స్ న్యూస్. ఇప్పుడు నేను చెప్పబోయేది మన డాన్సల్ మూవీ రివ్యూ అనమాట. యాక్చువల్లీ ఇది ఎప్పుడో రావాల రివ్యూ, కాకపోతే నేను లేట్ చేశా. చూడడం లేట్ అయింది నాకు ఈ మూవీ. యాక్చువల్లీ నిన్నే వచ్చేది ఈ రివ్యూ అనేది. ఇంకా రివ్యూలోకి వెళ్తే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇప్పుడు రివ్యూలోకి వెళ్దాం. మూవీ వచ్చేసి ఫ్యాంటసీ అడ్వెంచర్ పరంగా వచ్చింది. మూవీ మెయిన్ ప్లాట్ వచ్చేసి మీకు షార్ట్గా స్వీట్గా చెప్తా అర్థం అవ్వలేనట్టు ఏం లేదు. ఒక గుహలో ఉంటుంది ఒక డ్రాగన్. మన మిల్లీ బాబీ బ్రౌన్ ఆ డ్రాగన్ దగ్గరికి వెళ్ళింది. ఆ గుహ ఏంటి అసలు, ఇదే మీరు మూవీలో చూస్తారు. మూవీ మొత్తం ఇదే చూస్తారు. 1 hour 50 minutes ఉంటుంది రన్ టైం. ఇదే రన్ టైంలో ఇదే సీన్ మీరు చూస్తుంటారు. అంటే మీకు మెయిన్ది చెప్పలేదు, కానీ ఇంతే. ట్రైలర్ చూస్తానంటే చూసేయాలండి, లేకపోతే చూడకుండా కూడా వెళ్ళచ్చు. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్లా అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ నచ్చుద్ది. డైరెక్టెడ్ బై జాన్ కార్లోస్. డైరెక్షన్ బాగానే ఉంది, కానీ ఎడిటింగ్ కూడా బాగానే ఉంది జాన్ గిల్బర్ట్ది. అండ్ అలాగే ప్రొసీడింగ్స్ అనేవి ఫస్ట్ హాఫ్లో చాలా ఫ్లాట్ నెరేషన్లో ఉన్నాయి, అంటే చాలా స్లోగా ఉంది. అంత స్లో అక్కర్లేదు. సెకండ్ హాఫ్ స్పీడ్గా ఉంది. సెకండ్ హాఫ్ నాకు నచ్చింది ఫస్ట్ హాఫ్ కన్నా. అండ్ అలాగే ఈ మూవీ రన్ టైం ఇంకొంచెం పెంచి, యాక్షన్ సీన్స్ పెంచి సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగా చూపించాల్సింది. విఎఫ్ఎక్స్ మరీ గ్రాండ్గా లేవు, మరీ లోగా లేవు, మీడియంలో ఉన్నాయి. అండ్ అలాగే ఈ సినిమా రేటింగ్ వచ్చేసి PG-13లో ఉంది. క్యాస్ట్ మిల్లీ బాబీ బ్రౌన్, అలాగే నిక్ రాబిన్సన్, రాబిన్ విగ్డే, ఏంజెలా బెసెట్, బ్రోక్ కార్టర్ లాంటి అయితే బాగానే నటించారని చెప్పుకోవచ్చు. ఇలా యాక్టింగ్ వీళ్ళ రోల్స్లో వీళ్ళు బాగానే చేశారు. నాకైతే బ్రోక్ కార్టర్ రోల్ నచ్చింది, కాకపోతే తనకేమి అంత పెద్ద స్కోప్ ఇవ్వలేదు. 2లో ఇస్తారేమో. ఇది వచ్చేసి తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్లో అయితే అవైలబుల్గా ఉంది. ఇది యాక్చువల్లీ ఒక ఫ్రాంచైజ్కి దారి తీసే మూవీ అనమాట. ఈ మూవీతో ఒక ఫ్రాంచైజ్ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆర్ అనదర్ విచ్చర్ లాంటి సిరీస్ లాగా. ఈ నెట్ఫ్లిక్స్ ఇలాంటి ఫ్రాంచైజీలు నిర్మించడంలో ఫస్ట్ ఉంటుంది కదా, అలాగే చేస్తుంది. దీనికి IMDb వాళ్ళు 6.3 out of 10 అయితే ఇచ్చారు. నాకైతే 7 ఇస్తాను. నాకు నచ్చింది సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ అసలు నచ్చలేదు. మిల్లీ బాబీ బ్రౌన్ మొహం చూడాలంటే నేను చిరాకు వచ్చింది. ఫస్ట్ హాఫ్లో అంత దెబ్బగా చండాలంగా పెట్టారు, నాకైతే అస్సలు నచ్చలే. అండ్ రన్ టైం తక్కువ ఉంది కాబట్టి మీకు ఎక్కడ బోర్ అనిపించినా సరే ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్ నచ్చుద్ది. ఒకవేళ మీరు ఈ పాటికి ఈ మూవీ చూస్తుంటే కింద కామెంట్ చేయండి ఎలా ఉందో. అండ్ అలాగే రీసెంట్గా వచ్చిన రివ్యూస్ అండ్ అప్డేట్స్ చూడకపోతే మన ఛానల్లో వెళ్ళి ఒకసారి లుక్ చేయండి. అలాగే ఈ వీడియో ఏంటంటే అగ్లీస్ మూవీ రివ్యూ అనమాట. ఈ అగ్లీస్ మూవీ రివ్యూ ఏంటరా అంటే, ఇది వచ్చేసి డ్రామా, సైఫై, ఫ్యాంటసీ, యాక్షన్, అడ్వెంచర్ పరంగా వచ్చింది. దీని రన్ టైం 1:42 అయితే ఉంటుంది. PG-13 రేటెడ్. ఖచ్చితంగా ఈ మూవీ చూడమని చెప్తా. ఈ మూవీ ఒక మెయిన్ ప్లాట్ ఏం లేదు, ఒక వరల్డ్ ఉంటుంది. ఆ వరల్డ్లో మనకి ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో కంపల్సరీగా వాళ్ళకి ఏజ్ వచ్చాక కంపల్సరీగా ఆపరేషన్ అయితే చేయించుకోవాలి. ఫిజికల్ డిఫరెన్స్ బాగా కనిపించడానికి వాళ్ళైతే ఆపరేషన్ చేయించుకోవాలి. ఆ ఆపరేషన్ ఎందుకోసం చేయించుకోవాలి, అసలు ఆ ఆపరేషన్ మన హీరోయిన్ చేయించుకుందా లేదా, ఇదే ఈ మూవీ ఒక మెయిన్ ప్లాట్. ఇంకా ఈ మూవీ విషయానికి వస్తే, జాక్ అని ఒకడు ఉంటాడు, వాడు వీళ్ళకి వ్యతిరేకం అనమాట. సో ఇంతకు మించి నేను ఏం చెప్పకూడదు. ఆల్రెడీ ప్లాట్ డైవర్ట్ చేసే ప్లాట్ చెప్పాను కాబట్టి ఇంకా ఇంతకు మించి ఏం చెప్పలేను. డైరెక్టర్ MCG. అండ్ ఇంకా ఈ మూవీ గురించి ఇంకా పెద్దగా ఏం చెప్పడానికి లేదు, కానీ నా దగ్గర మూవీ అయితే నాకైతే నచ్చిందని చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ స్లోగా వెళ్తుంది, బట్ వెళ్ళే కొద్దీ మీకు నచ్చేద్ది. వెళ్ళే ఫ్లోలో మీకు అలవాటు అయిపోద్ది, అంటే ఆ చూసే విధానం నచ్చేద్ది. ఖచ్చితంగా కొంచెం కొత్తగా అనిపిస్తుంది వెళ్తున్నా కొద్దీ. సో ఖచ్చితంగా మీరైతే 1 time వాచబుల్ అని చెప్తా. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది ఈ మూవీ. ఖచ్చితంగా చూడండి, ఒకసారి చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంటుంది ఈ మూవీ అనేది. సో అదైతే నేను చెప్తా. అండ్ ఈ మూవీ రన్ టైం 1:42 చెప్పేసా. అండ్ ఈ మూవీకి IMDb ఇచ్చిన రేటింగ్ 4.8/10 అయితే ఇచ్చింది. అలాగే నా రేటింగ్ 7.5 అయితే ఇస్తారు 10కి. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ మూవీకి ట్రియాలజీ కూడా కన్ఫర్మ్ చేశారు. 3 వస్తాయి, ఇంకా 2 వస్తాయి, ఒకటైతే వచ్చింది. నెట్ఫ్లిక్స్ కాబట్టి ఖచ్చితంగా తీసేస్తుంది. అండ్ ఈ మూవీ క్యాస్ట్ వచ్చేసి జోయి కింగ్ యాజ్ టాలీగా బాగా చేసింది. అండ్ బ్రెయినీ టుజు అండ్ యాజ్ షా కూడా బాగానే చేసింది. అలాగే కేత్ పవర్స్ యాజ్ డేవిడ్ కూడా బాగా చేశాడు. అండ్ చేస్ స్టోక్స్ యాజ్ పెర్స్గా తినో కూడా బాగానే చేసిందని చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఇచ్చిన రోల్స్ వాళ్ళు బాగానే చేశారు. అండ్ ఇంతకుమించి ఇంకేం చెప్పడానికి ఏం లేదు. అండ్ హారర్ మూవీ రివ్యూస్ రీసెంట్గా మన ఛానల్లో వచ్చాయి, అవి చూడకపోతే వీళ్ళు ఒకసారి లుక్ చేయండి. సో ఖచ్చితంగా మర్చిపోకుండా మన వీడియోస్ అయితే ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. గుడ్ బై.